ఇండియా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ముస్లింల పవిత్ర క్షేత్రమైనటువంటి మసీదే నబవీకి వెళ్ళారు. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర సమాధిని కూడా సందర్శించడం జరిగింది. ముస్లింల మొట్టమొదటి మసీద్ అయినటువంటి మసీదే ఖుబాని కూడా సందర్శించడం జరిగింది. అలాగే ఉహద్ పర్వతం యొక్క పర్యటన కూడా చేయడం జరిగింది. అసలు సౌదీ అరబ్కి ఏమైపోయింది? సౌదీ దేశానికి బుద్ధి ఉందా? ఒక హిందూ మహిళ, ముస్లిమేతర మహిళ, ఆమె కూడా ఒక బీజేపీ నాయకురాలిని ముస్లింల పవిత్ర క్షేత్రమైనటువంటి మసీదే నబవీలో ఎలా అనుమతిస్తారు అని కొంతమంది ముస్లింలు కామెంట్స్ పెడుతుంటే, మరికొంతమంది లేదండి, ఆ ఫొటోస్, ఆ వీడియోస్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అవన్నీ కూడా ఫోటో మార్ఫింగ్ చేసి వీడియోని ఎడిట్ చేసి ఆ విధంగా సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేస్తున్నారు. నిజానికి స్మృతి ఇరానీ గారు మసీదే నబవీ వెళ్ళలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధిని సందర్శించలేదు. ఎందుకంటే సౌదీ గవర్నమెంట్ మసీదే నబవీలోకి ముస్లిమేతరుల్ని అనుమతించదు కదా అని ఈ విధంగా రకరకాలుగా ఈ విషయంపై చర్చించుకున్నారు. అసలు వాస్తవం ఏంటి? స్మృతి ఇరానీ గారు మసీదే నబవీ వెళ్ళారా, లేదా కుట్రపూరితంగా కొంతమంది ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తున్నారంటే, నిజంగా చెప్పాలంటే శ్రీమతి స్మృతి ఇరానీ గారు మసీదే నబవీలోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధిని కూడా సందర్శించినటువంటి విషయము వాస్తవమే. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు భారతదేశ మొట్టమొదటి ముస్లిమేతర మహిళా ప్రతినిధి మసీదే నబవీలోకి అడుగు పెట్టారు. అంతేకాదు 2024 హజ్ యాత్ర కోసం ఎవరైతే హాజీలు వెళ్తారో సౌదీ మరియు భారతదేశం మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలపై జనవరి 7న ఆమె సంతకం చేయడం జరిగింది. స్మృతి ఇరానీ గారు ఎందుకు వెళ్ళారు అంటే, భారతదేశ ముస్లింల రిప్రజెంటేషన్ చేయడానికి, హజ్ యాత్రికుల కోటాను పెంచడానికి, హజ్ యాత్రికుల సౌకర్యాలను పెంచడానికి ఆమె వెళ్ళారు అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ దేశం నుండి ఎంతమంది ప్రతి సంవత్సరం హజ్ కోసం వెళ్ళాలి అనేది సౌదీ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఈ సంవత్సరం 2024 భారతదేశం నుండి ఎంతమంది హజ్ చేయడానికి వెళ్ళాలి, ఈ విధంగా రెండు దేశాల మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలపై శ్రీమతి స్మృతి ఇరానీ గారు సంతకం కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా భారతదేశం తరపు నుండి 1,75,025 మంది హజ్ యాత్రికుల కోటాను పొందడం జరిగింది. ఇక్కడ శ్రీమతి స్మృతి ఇరానీ గారు భారతదేశ ముస్లింల రిప్రజెంటేషన్ చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది, హజ్ యాత్రికుల సౌకర్యాలను పెంచడానికి. ఎందుకంటే ఎక్కువ మంది మన దేశం నుండి హజ్ యాత్ర కోసం వెళ్ళినట్లయితే మన భారతదేశానికి రెవెన్యూ అనేది కూడా జనరేట్ అవుతుంది. ఆమె పర్యటన సందర్భంగా భారతదేశానికి చెందినటువంటి హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు సేవలు అందిస్తున్నటువంటి పలు సంస్థలతో కూడా ఆమె మీటింగ్ కూడా చేయడం జరిగింది. అయితే చాలా మందికి తెలియని కారణంగా మన భారతదేశం తరపు నుండి శ్రీమతి స్మృతి ఇరానీ గారే ఎందుకు వెళ్ళారు అనేది ఒక ప్రశ్నగా అడుగుతున్నారు. వాస్తవంగా తెలుసుకోవాలి, శ్రీమతి స్మృతి ఇరానీ గారు ఒక సాధారణ మహిళ కాదు. మన భారతదేశ ప్రభుత్వానికి చెందినటువంటి 2 మినిస్ట్రీస్ ఆమె దగ్గర ఉన్నాయి. ఒకటి చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్, రెండోది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఇక్కడ మైనారిటీ మినిస్టర్గా భారతదేశ తరపు నుండి ఒక ప్రతినిధిగా హజ్ యాత్రికుల కోటాను పెంచడానికి వెళ్ళడం జరిగింది. తద్వారా హజ్ యాత్రికుల కోసం చాలా లాభం కూడా జరిగింది. వారి యొక్క సౌకర్యాల గురించి, వారి యొక్క ఏర్పాట్ల గురించి, వారి యొక్క హజ్ యాత్ర కోటాను పెంచడానికి అక్కడ ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా భారత హజ్ యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆమె ఇన్పుట్స్ ని కూడా స్వీకరించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉందండి. కానీ ఒక ముస్లిమేతర మహిళను సౌదీ అరబ్ మసీదే నబవీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి ఉన్నటువంటి ఆ పవిత్ర ప్రదేశాన్ని ఎలా విజిట్ చేయిస్తారు, ఎలా అనుమతిస్తారు? నిజంగా సౌదీ దేశానికి కాస్తైనా బుద్ధి ఉందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సోదరులారా, ఒక విషయం మీకు సరైనటువంటి అవగాహన ఉండాలి. ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా మసీదే నబవీలో ముస్లిమేతరులు ప్రవేశించకూడదు అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, సౌదీ అరబ్లో ఉన్నటువంటి కాబతుల్లా ఏదైతే మక్కా పట్టణంలో హుదూదే హరం కాబతుల్లా ఉందో ఆ కాబతుల్లాలో మాత్రమే ముస్లిమేతరులకు ప్రవేశం లేదు. సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 28 కాస్త మీరు పరిశీలించండి. కానీ ఎక్కడ కూడా మసీదే నబవీలో ముస్లిమేతరులు వెళ్ళకూడదని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళారు. అక్కడ ఎంతో మంది యూదులను మసీద్లోకి ఆహ్వానించారు, మసీదే నబవీలోకి. అలాగే యూదులకు మరియు ముస్లింలకు జరిగినటువంటి చాలా ఒప్పందాలు
మజీదే నబవీలోనే జరిగాయి. అంతెందుకు సోదరులారా, సుమామా బిన్ ఉస్సాల్ అనేటటువంటి వ్యక్తిని మజీదే నబవీలోనే నిర్బంధించడం జరిగింది. నజ్రాన్ నుండి ఎంతోమంది క్రైస్తవులు మజీదే నబవీకి రావడం జరిగింది. ప్రవక్త వారి కాలంలో ముస్లిమేతరులు మజీదే నబవీలోకి ప్రవేశించారు. కాబట్టి మజీదే నబవీలోకి ముస్లిమేతరులు ప్రవేశించడంలో ఎలాంటి ఆక్షేపణలు లేవు. కానీ సౌదీ అరబ్ ఏం చేసిందంటే సెక్యూరిటీ రీజన్తో, అంటే ప్రపంచ నలుమూల నుండి ఇక్కడ ముస్లిమ్స్ వస్తున్నారు, లక్షల మంది. సెక్యూరిటీ రీజన్తో ఎవరు ఏ సంకల్పంతో వస్తారో తెలియదు కాబట్టి ముస్లిమేతరులకు ఈ మధ్య కాలంలో అనుమతించడం జరగలేదు. కానీ ఇక్కడ ముస్లిమేతరులు మజీదే నబవీలో ప్రవేశించడం అనేది షరీయత్ ప్రకారంగా ఎలాంటి తప్పు లేదు. ఇదే కోణంలో 2024 సంబంధించి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే జరిగాయో ఇది మజీదే నబవీ ఆవరణలో జరిగాయి. జనవరి 7న స్మృతి ఇరానీ గారు ఆ ఒప్పందాలపై సైన్ కూడా చేయడం జరిగింది. తద్వారా హజ్ యాత్రికుల కోటాను కూడా అక్కడ పెంచడం జరిగింది. అయితే సోదరులారా, ఈ విషయం పట్ల మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి. అయితే ఇక్కడ బీజేపీ నాయకురాల్ని ఎందుకు పంపించారు అంటే ప్రభుత్వం వారిది, ఆమె ఒక మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆమెను అక్కడికి పంపించడం జరిగింది. భారతదేశ ముస్లింల రిప్రజెంటేషన్, హాజీల రిప్రజెంటేషన్ చేయడానికి, తద్వారా హజ్ కోటా అనేది అక్కడ పెంచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే హజ్ యాత్రికులకు కొన్ని సౌలభ్యాల కోసం, సౌకర్యాల కోసం కూడా, కొన్ని ఏర్పాట్ల కోసం కూడా అక్కడ 3 రోజుల కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఆ కాన్ఫరెన్స్ లో ఆమె అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే సోదరులారా, స్మృతి ఇరానీ గారిని మజీదే నబవీలోకి అనుమతించడంపై నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మజీదే నబవీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి ఉంటుంది. వారికి అర్థమైపోతుంది విశ్వ ప్రవక్తల నాయకుడు, ఇమాముల్ అంబియా, జగద్గురువు, ప్రపంచ ముస్లింలంతా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడమే కాకుండా ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి మహనీయుని సమాధి ఇక్కడ ఉంది. కానీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. ఇక్కడ ఎవరు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు సాష్టాంగం చేయట్లేదు, నమస్కరించడం లేదు, దండాలు పెట్టుకోవడం లేదు, ఎలాంటి ఆడంబరాలు ఇక్కడ లేవు. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్తనటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తున్నాడే తప్ప ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరు ఆరాధించట్లేదు, ఆయన ముందు ఎవరు కూడా సాష్టాంగం చేయట్లేదు. కాబట్టి ఇస్లాం ధర్మంలో చాలా స్వచ్ఛమైనటువంటి ఏకేశ్వరోపాసన ఉంది అన్న విషయము స్మృతి ఇరానీ గారికి బహుశా అర్థమై ఉంటుంది. అలా ఎవరైనా వెళ్తే ఆ స్థానంలో ఉండి వారికి ఇస్లాం గురించి ఒక సరైనటువంటి అవగాహన అనేది కలుగుతుంది. ఈరోజు మనం మన సమాజంలో చూస్తున్నాం, చాలా దర్గాలు మన దేశంలో ఉన్నాయి. సాధారణ వ్యక్తుల యొక్క సమాధుల్ని ఒక పెద్ద పెద్ద గుంబసులుగా ఏర్పాటు చేసి అక్కడ చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది. మరి అలాంటప్పుడు జగద్గురు ఇమాముల్ అంబియా రహ్మతుల్ ఆలమీన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి ఇక్కడ ఇంత సాధారణంగా ఉంది. ఇక్కడికి వచ్చే ఏ ముస్లిం కూడా ఆయన సమాధి ముందు సాష్టాంగం చేయట్లేదు, నమస్కరించట్లేదు. కనీసం అక్కడ ఎలాంటి హంగు ఆర్భాటాలు కూడా అక్కడ లేవు అన్న విషయము ఇలాంటి వ్యక్తులకు అర్థమవుతాయి ఒకవేళ వారిని అనుమతించినట్లయితే. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ద్వారా తప్పకుండా మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే